హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఫస్ట్లో జర్మనీ జాయిన్ అయినప్పుడు అనుకున్నాను నా అంత తోపే లేదు, తురిమే లేదు అనుకున్నా. కానీ చేసేదేముంది, ఫస్ట్ క్లాస్ నేను జాయిన్ అవ్వాలనే లేదు ఫ్రెండ్స్. సడన్గా అసలు ఏం తెలుసుకోకుండా జాయిన్ అయ్యాను. ఈ చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి. ఇది ఇంగ్లీష్ అయితే కాదు, జర్మన్ లాంగ్వేజ్. కానీ దీన్ని మనం ఖచ్చితంగా చదవాలి, రాయాలి. నేను ఎగ్జామ్ అసలు ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలియదు ఫ్రెండ్. ఏదైనా పని చేసేటప్పుడు దాని లోతు తీసుకొని దాన్ని ఎలా ఉంటుందని మొత్తం చూసుకొని ఎవరైనా జాయిన్ అవ్వమంటారు. నేను అలా కాదు, నాకొచ్చు, నేను తోపు తురుము అని జాయిన్ అయ్యానా. జాయిన్ అయ్యి 1 year అవుతుంది. చదువుతున్నాను, అంటే నాకు అర్థమవుతుంది, పర్వాలేదు. కానీ నాకు అస్సలు గుర్తుండట్లేదు. ఎగ్జామ్ అయితే నెక్స్ట్ మంత్ స్లాట్ బుక్ చేయాలనుకుంటున్నాను. కానీ ఫ్రెండ్స్, ఒకటి, టీచర్ లేకుండా చదవాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఎవరైనా చెప్తా ఉంటే కదా మనకి, అంటే అది అర్థమవుతుందా కావట్లేదని మనం చెప్పుకోవడానికి. టీచర్లు సరిగ్గా చెప్పట్లేదు. కానీ మా వారైతే 2 lakhs కట్టేశారు. ఎంత కష్టంగా ఉందంటే ఫ్రెండ్, అంత కష్టంగా ఉంది. రేపు స్లాట్ బుక్ చేయాలి. మా ఫ్రెండ్స్లో 2 ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు 1 month తర్వాత చూస్తే వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు. సరే అని తర్వాత 2 ఎగ్జామ్ రాశారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళే పాస్ అయ్యారు. అంటే మొత్తం పాస్ అవ్వాల, ఒక సబ్జెక్ట్ మాత్రమే పాస్ అయ్యారు. రాసింది 2 సబ్జెక్టులు, రెండిట్లో ఒకటి పాస్ అయ్యారు. అయ్యో, ఇది అసలు నా వల్ల కావట్లేదు. నేను ఏం చేయాలి, నాకు అర్థం అవ్వట్లేదు అసలు. చూశారు కదా, ఇక్కడేముంది చూడు. మై నేమ్ మీనింగ్ నాక్స్ ఈజ్ టాయిస్లాండ్ వెర్స్టిక్. అంటే నేను, నా అభిప్రాయం ప్రకారం నేను జర్మనీ నేర్చుకోవడం ముఖ్యం అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. అంటే ఇది మాట్లాడడానికైతే ఉపయోగం వస్తుంది. కానీ ఫ్రెండ్, మీరు ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలనేది పెద్దోళ్ళు ఊరికనే చెప్పలేదు. నాలాగా మూర్ఖంగా అసలు ఏం ఆలోచించకుండా ఓకే జర్మన్ లాంగ్వేజే కదా అని కక్కుర్తి పడి జాయిన్ అయ్యి నా సంకలు నాకుతున్నాను. అస్సలు రావట్లేదు ఫ్రెండ్.